ఐడెంటిఫై చేస్తారు? ఆల్ దోస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ ఎన్డీపీఎస్, దిస్ ఇస్ నాట్ ఏ సెల్ ఫోన్ దొంగలన్నా కూడా మొత్తం మీతో షేర్ చేసుకునే వాళ్ళం కానీ. బట్ ఎనీవే, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. బేసికల్లీ బిఫోర్ ఐ కమ్ టు హిందీ, బేసికల్లీ ఇప్పుడు మనం ఇదే కాన్ఫరెన్స్ రూమ్లోనే గతంలో కూడా ఒక 2 ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించుకున్నాము. సో సెల్ ఫోన్ నెట్వర్క్ను కూడా, సెల్ ఫోన్ దొంగల నెట్వర్క్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. సో ఇవాళ సంతోషంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కంప్లీట్ నెట్వర్క్ ఆఫ్ సెల్ ఫోన్ అఫెన్సెస్, ద రిసీవర్ సెంట్రిక్, ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళని మనకు సెల్ ఫోన్స్ అనేవి ఈ చిన్న చిన్న రఫియన్స్ని, రౌడీ ఎలిమెంట్స్ని, పనిపాటు లేకుండా తిరిగే వాళ్ళకు 1000 రూపాయలు కూడా ఇచ్చేసి దొంగతనాలు చేయించేసి, అవసరమైతే వాళ్ళకు వెహికల్ కూడా ఇచ్చి, పెట్రోల్ ఇచ్చి, అవన్నీ కలెక్ట్ చేసి, మీకు తెలుసు సూడాన్, శ్రీలంక మొదలగు దేశాలకు కూడా పంపించేవాళ్ళు. సో మేము గట్టిగా డికాయ్ పార్టీస్ పెట్టడం కానీ, ప్లస్ ఈ ఇంటెలిజెన్స్ పెంచడం వల్ల మనకు సెల్ ఫోన్ అఫెండర్స్ పట్టుకుంటూ వాళ్ళని నడిపిస్తున్నారు. బికాస్ దే ఆర్ లైక్ ఫుట్ సోల్జర్స్. సెల్ ఫోన్ లాక్కునే వాళ్ళు, దే ఆర్ లైక్ ఫుట్ సోల్జర్స్, 1000 రూపాయల అడ్డా కూలీలు లాంటి వాళ్ళు. కానీ వాళ్ళని వెనక ఉన్న వాళ్ళందరినీ కూడా మేము దాదాపు ఒక 27 మంది గ్యాంగ్స్ని, రిసీవర్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ కూడా పట్టుకొని, వెన్ వీ ర్యాన్ దెమ్ అండర్ కేసెస్ టుడే, సెల్ ఫోన్ అండ్ ప్లస్ మీ ద్వారా అది ప్రజెంట్ చేసి, అలర్ట్నెస్ ఆఫ్ పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేసి అలర్ట్నెస్ చూపించాలని చెప్పినప్పుడు మనకు రోజుకు ముబ్బడిగా చాలా ఈ కేసులు మనకు దాదాపుగా నిల్లైనాయి. మా డెకాయ్ పార్టీస్ కూడా ఇందులో చాలా మంచి గట్టి కృషి చేశాయి. మీకు తెలుసు, ఒక చోట గుడిమల్కాపూర్ ఏరియాలో అత్తాపూర్ బ్రిడ్జ్ దగ్గర సెల్ ఫోన్ లాక్కునే క్రమంలో ఆ విక్టిమ్ రెసిస్ట్ చేస్తే కత్తితో కూడా పొడిచి చంపేశారు. అప్పటి నుంచి మనం డెకాయ్స్ పెట్టాము. సో 1-2 ఫైరింగ్స్ కూడా అవ్వడం ఇట్లా రెసిస్ట్ చేసినప్పుడు, దాంతో ఈవెన్ ఈ ఫుట్ సోల్జర్స్ కూడా ఇప్పుడు ప్లస్ రిసీవర్స్ మనం టైట్ చేసినందువల్ల భయపడి ఇప్పుడు వీళ్ళు అఫెన్సెస్ మనకు బాగా చాలా కంట్రోల్లోకి వచ్చాయి. ఇంకా పూర్తిగా కంప్లీట్గా ఇది అన్రావెల్ చేసే క్రమంలో ఉన్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 90% అయింది. అయిన తర్వాత విల్ బి ఏబుల్ టు put a full stop to this kind of offenses. Same thing, similar efforts will also make in controlling the drugs also. So thanks to you, because this through you that message has gone down strongly to the citizens of Hyderabad, and they are also very aware. They are in fact chala manam pettin tarvata 2-3 offenses manam danni detect chesi ee press conference line tarvata వాళ్ళల్లో కూడా, విక్టిమ్స్లో కూడా వాళ్ళు ఒక్కొక్కరు తిరగకుండా 2-3 ఉండి ఏదన్నా అటెంప్ట్ చేస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పచెప్పడం కూడా చాలా జరిగినాయి. సో ఇవన్నిటి ద్వారా మనకు కంట్రోల్ వచ్చింది. आज ये जो NDPS केस कहते हैं, वो वफादार से वो ड्रग्स मांगते हैं और आके यहाँ इन्वेस्टिगेशन इज स्टिल ऑन, विल सप्लाई उसका यूज़र्स कौन है अभी उसको निकालना पड़ता है, उसको कौन यूज़र्स है. థ్యాంక్ యూ సో మచ్. ఎనీథింగ్ నైట్రోవిట్ టాబ్లెట్స్ చేస్తున్నాం మేము. ఇన్ఫ్యాక్ట్ మన డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్తో కలిసి కూడా చేస్తున్నాము. ఇంకా పెద్ద ఎత్తున మనం చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య మీకు తెలుసు, మా పోలీస్ దాంట్లోనే పట్టుబడితే తీసుకొచ్చిన వాళ్ళకి గొడవ జరిగింది, మా వాళ్ళు కూడా పోయారు అందులో కూడా. బట్ ఎస్, దాని మీద కంప్లీట్ కంట్రోల్ తీసుకురావడం కొంచెం మనం గట్టిగా ప్రిఫర్ చేస్తాం. रेलवे स्टेशन के सामने ही हमारा डेकाई पार्टी के ऊपर हमला हुआ, तो फायरिंग भी हुआ था. उसके बाद जो है थोड़ा कम हो गए फिर से. नहीं ये हॉटस्पॉट्स तो है, करेक्ट. आप जो हम हमेशा नज़र रखते हैं उसको और थोड़ा सा बढ़ाएंगे. करेक्ट. एक्चुअली ये प्रिस्क्रिप्शन ड्रग है, नाइट्रोविट टैबलेट्स बिना प्रिस्क्रिप्शन नहीं देना है. तो हम रिक्वेस्ट करके रिसेंटली उन लोग वो शॉप्स के ऊपर भी रेड किए और उसमें दे कुड गेट द एविडेंस दैट दे हैव बीन सेलिंग इट विदाउट प्रिस्क्रिप्शन. तो उसका बंद का ऑर्डर्स भी, ताला भी लगा रहे ऐसे मेडिकल शॉप्स को, तो उससे थोड़ा सा कंट्रोल आएगा.